రైట్. అందుకే వీటిని ఏమంటాం అంటే త్రిదళాలు అంటాం అనమాట. అంటే ట్రై ఫోర్సెస్ అంటాం. ఒకటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఇందులో ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ పోస్టులు అంటే కొంచెం వాల్యుబుల్ పోస్టులు అనమాట. అంటే కొందరు ఏంటంటే ఆర్మీలో జాయిన్ అయ్యారంటారు. వాళ్ళు సిపాయిల కింద ఆటిల కింద అంటే వార్ ఫీల్డ్‌లోని లేదా సెంట్రీ కింద ఇలాంటి ఆటిల్లో వాళ్ళ పోస్టులు ఉంటాయన్నమాట. అందుకని కొంచెం విలువైన పోస్టులు, ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటే గౌరవప్రదమైన పోస్టులు మనం చూస్తుంటాం కదా! సబ్ స్టాఫ్ అంటాం, టీచర్స్ అంటాం, హెడ్ మాస్టర్ అంటాం. ఈ పోస్ట్ బట్టి ఒక్కొక్కరి విలువ ఎట్లా మారుతుంటదో అలాగే టెక్నికల్ లేదా ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటే కొంచెం వాల్యుబుల్ పోస్టులు. కొంచెం మంచిగా సంపాదించగలిగే, మంచిగా సర్వీస్ చేసి కొంచెం విలువైనటువంటి పొజిషన్స్ అనమాట. ఇలాంటి ఆటిలో వెళ్ళడం కోసమే ఈ ఎన్‌డీఏ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనమాట. ఇది ప్రతి ఏడు 2 సార్లు అనుకున్నాం. అంటే మంచి మంచి స్థాయి అంటే ఉన్నత స్థాయి ఉద్యోగం అనమాట. ఈ ఎన్‌డీఏ నుంచి మనం పొందేది నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్సెస్‌లో కొంచెం వాల్యుబుల్ పోస్టులనే మనం పొందుతాం అనమాట. సో, ఇది మనం చెప్పుకున్నాం ఇంటర్మీడియేట్ అవ్వగానే రాయగలిగే ఎగ్జామ్ ఎన్‌డీఏ ఎగ్జాము. ఈ ఎన్‌డీఏలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవల్ ఫోర్సెస్‌లో ఈ ఎగ్జిక్యూటివ్ గాని లేదా టెక్నికల్ పోస్టులు పొందాలి అంటే మీరు ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేయాలి. లేదా ఇంటర్మీడియేట్ ఫైనల్ ఎగ్జామ్ రాయాలి. అందులో నేవీ, ఎయిర్ ఫోర్స్ చేయాలంటే ఇంటర్మీడియేట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలి. లేదు ఆర్మీ అయితే ఏ గ్రూప్ అయినా పర్వాలేదు. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ విషయం. ఇది కేవలం జెంట్స్‌కి అంటే బాయ్స్‌కి సంబంధించిందే. ఇది కేవలం పురుషులకు సంబంధించిన పోస్టులు మాత్రమే. దీనికి కూడా ఏం చేస్తారంటే ఇంటర్మీడియేట్ అవ్వగానే ఒక ఎన్‌డీఏ అని చెప్పేసి ఒక టెస్ట్ రాస్తారనమాట. ఈ రాత పరీక్ష రాసిన తర్వాతే ఆ రాత పరీక్షలో వచ్చిన మార్కుల తర్వాత ఇంటర్వ్యూ ఈ రెండిటి యొక్క మార్కులు బట్టి మీ యొక్క ఎంపిక విధానం ఉంటదనమాట. మీకు ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు డైరెక్ట్‌గా జాబ్ కాకుండా ముందుగా డిగ్రీ కోర్సెస్ అనేవి జరుగుతుంటాయన్నమాట. ఈ పరీక్షలో మనం చెప్పుకున్నాం కదా! 2 పేపర్‌లు ఉంటాయని చెప్పాం. మొదటిది మ్యాథమెటిక్స్ సంబంధించింది. రెండవ పేపర్ జనరల్ ఎబిలిటీకి సంబంధించింది. కేవలం మ్యాథ్సే 300 మార్కులకి. ఈ జనరల్ ఎబిలిటీస్ టెస్ట్ ఏమవుతుందంటే 600 మార్కులకి. సో, మొత్తంగా ఈ పరీక్ష అనేది 900 మార్కులకు ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ 2 పేపర్లు కాబట్టి ఒక్కొక్క పేపర్ 2:30 గంటలు అంటే 150 నిమిషాలనేది ఒక్కొక్క పరీక్ష జరుగుతదన్నమాట. అంటే 2 పేపర్లు రాయాలి. ఒక్కొక్క పేపర్ 2:30 గంటలు 150 నిమిషాలు. సో, మొదటి పేపర్ 300 మార్కులకుంటది. రెండవ పేపర్ 600 మార్కులుంటది. మొదటి పేపర్‌లో కేవలం మ్యాథ్సే ఉంటది. రెండో పేపర్‌కొచ్చేటప్పటికి మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. సో, మొత్తంగా 800 మార్కులకి అయిన తర్వాత ఇందులో సెలెక్ట్ అయినోళ్ళకి మళ్ళా ఇంటర్వ్యూ ఉంటాదన్నమాట. రిటన్ టెస్ట్‌లో 2 పేపర్‌లున్నాయి. ఆ 2 పేపర్‌ల నుంచి 900 మార్కులకి మంచి మార్కులొచ్చి మంచి ర్యాంక్ పొందిన వాళ్ళకి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూ కూడా 900 మార్కులకనేది ఉంటుంది ఇది. సో, ఈ సెక్షన్ టైమ్‌లోని మనం ఏమవుతుందంటే ఒక్కసారి ఈ 900 మార్కులు రిటన్ టెస్ట్ పాస్ అయ్యి, ఆ 900 మార్కుల ఇంటర్వ్యూ కూడా మనం ఆహ్, సెలెక్ట్ అయితే రెండిట్లో కూడా మనకేం చేస్తారంట ఒక అకాడమీలో మనకేమవుతుందంట శిక్షణ అనేది ఉంటదనమాట. ఈ శిక్షణ 4 ఏళ్ళు ఉండొచ్చు. లేదా 3 ఏళ్ళు ఉండొచ్చనమాట. సో, ఈ శిక్షణ బట్టి మనకేమవుతుందంటే బీఎస్సీ లేదా బీఏ సర్టిఫికేట్స్ కూడా అంటే ఒక డిగ్రీ కోర్స్ చేసినట్టనమాట. అందుకే అంటాడు చూడండి. ఈ ఈ ఇక్కడ నేవల్‌లో గాని గాని అంటే ఇప్పుడు చెప్పుకున్నాం మనం. నేవీ ఉంది, ఆర్మీ ఉంది, ఎయిర్ ఫోర్స్ అని ఉంది. ఈ ఈ వచ్చిన మార్కులు ఇంటర్వ్యూ బట్టి నువ్వు ఈ మూడిట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకుంటావు. నేవల్ అకాడమీ నువ్వు గాని నేవల్‌లో నువ్వు సర్వీస్ చేయాలనుకుంటే నేవీ చూజ్ చేసుకుంటే అప్పుడు నీకు నేవల్ అకాడమీలోకి అడ్మిషన్ ఉంటదనమాట. దీనికి నేవల్ అకాడమీ ఎక్కడ ఈ మనకి కాలేజ్ ఎక్కడుంటది? అంటే లైక్ అకాడమీ అంటే జస్ట్ లైక్ ఎ కాలేజ్ అనమాట. ఎక్కడుంటదంట కేరళలో ఎజిమల అనే ప్రాంతంలోని ఈ నేవల్ అకాడమీ ఉంటాది. అక్కడే 4 ఏళ్ల పాటు శిక్షణ అనేది ఉంటది. శిక్ష కాదు. సో, ఈ శిక్షణలో ఏమవుతుందంట, ఎవరైతే ఇంటర్మీడియేట్ అయిందో ఆళ్ళకే కదా ఉంటది. అంటే డిగ్రీ లాగా అనమాట. ఈ 4 ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత ఈ నేవల్ అకాడమీలోని మనకేమవుతుందంటే ఒక డిగ్రీనిస్తారు. దాన్ని బీటెక్ డిగ్రీ అంటామన్నమాట. బీటెక్ ఇన్ ఇంజినీరింగ్ లాగే బీటెక్ అనేది వస్తుందనమాట. అదే ఎన్‌డీఏలో సక్సెస్‌ఫుల్‌గా అంటే మనం రిటన్ టెస్ట్‌లో 900 ఇంటర్వ్యూలో 900 మొత్తంగా 1800లో మంచి మార్క్స్ తెచ్చి సెలెక్ట్ అయ్యామనుకోండి. ఆ సెలెక్ట్ అయిన తర్వాత మీకేమవుతుందంట ఆర్మీలో ఆర్మీలో మనం చేయాలనుకోండి ఇండియన్ మిలిటరీ అకాడమీ అని చెప్పేసి ఇది ఎక్కడుంటుందంటే డెహ్రాడూన్‌లో ఉంటుందనమాట. అక్కడ మనకి ఈ శిక్షణ అనేది ఉంటది. నేవీలో అయితే ఎజ్మిల్ అని చెప్పాం. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ అయితే మాత్రం హైదరాబాద్‌లో మీకు ఈ 4.5 ఏళ్ల శిక్షణ అనేది ఉంటదనమాట. అంటే ఆర్మీ వాళ్ళకి ఒక దగ్గర అంటే డెహ్రాడూన్‌లో,
నేవీ వాళ్ళకి ఒక దగ్గర, అంటే ఎక్కడ మనం చెప్పుకున్నాం కదా ఎజిమెలోని. అలాగే ఎయిర్ ఫోర్స్‌కైతే హైదరాబాద్‌లో ఇలా 4.5 ఏళ్ల 4 ఏళ్ల శిక్షణ అయిన తర్వాత మీకు ఆ శిక్షణ టైంలో కూడా ఇక్కడ 21,000 అన్నారు కాదు, 51,600 వరకు ఒక్క నెలకి 51,600. టీచర్‌గా జాయిన్ అయిన మాకు మొదటి నెల 25,000 ఎంతో వస్తది. చూడండి, కేవలం ఇంటర్మీడియేట్ చదివి ఈ ఎగ్జామ్‌లో సెలెక్ట్ అయితే నువ్వు ఉద్యోగం, అంటే చదువుతో పాటు ఉద్యోగం సంపాదిస్తే ఇలా చదువుతూనే నువ్వు నెలకి 51,000 నువ్వు సంపాదించగలవు. రూ. 51,000 నువ్వు సంపాదించాలంటే అర్థం చేసుకోండి. దీని విలువ ఎంతుందో, ఎంత కాంపిటీషన్ ఉందో, దాన్ని అచీవ్ చేయడానికి ఎంత కష్టపడాలనేది మీరు చాలా చాలా నేర్చుకోవాల్సింది. అందుకే ప్రత్యేకంగా దీని గురించి చెప్పడం. మేము టీచర్‌గా జాయిన్ అయినప్పుడు మాకు మహా అయితే 25,000 మొదట చేతికొస్తదనమాట. అంతకన్నా ఎక్కువ రాదు. అదే నువ్వు ఉద్యోగం కూడా కాదు, ఇంకా చదువుకున్న టైంలోనే 51,600 వస్తుందంటే ఆహ్, ఆహ్, ఈ ఈ ఎగ్జామ్ యొక్క ఇంపార్టెన్స్ మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ అక్కడ 21,000 అంది, అది కాదు. 51,600 ఇట్లా అమౌంట్ అనేది మనకి మొదటే వస్తదనమాట. సో, మనకు తెలుసు ఇది యూపీఎస్‌సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మనకి నిర్వహిస్తదని చెప్పాం. సంవత్సరానికి 2 సార్లు వస్తదన్నాం. మొదటి దాన్ని ఎన్‌డీఏ 1 అంటాం. రెండో దాన్ని ఎన్‌డీఏ 2 అంటాం అనమాట. సో, ఇంటర్వ్యూ అనేది కూడా ఈ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ వాళ్ళే కండక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ రైట్. కొన్ని చెప్పుకున్నాం. ఫిజికల్ కండిషన్స్ జాగ్రత్తగా ఉండాలి. హైట్‌లు, వెయిట్‌లు ముందే ఎగ్జామ్‌కెళ్ళే ముందే చెక్ చేసుకోవాలి. మన హైట్స్ అవన్నీ సరిపోయాయో లేదో దీని గురించి మనం డీటెయిల్‌గా నేర్చుకున్నాం. ఆర్మీకైతే ఈ హైట్స్‌ని మనం సాటిస్ఫై చేయాలనమాట. హైట్‌లు, వెయిట్‌లు ఈ విధంగా మనం సాటిస్ఫై చేయాలి. అదే నేవీకొస్తే ఈ విధంగా మనకి ఈ హైట్‌కి ఆ వయసుకి తగ్గట్టుగా ఆ వెయిట్ అనేది మన దగ్గర సాటిస్ఫై అవ్వాలి. అలా అయితేనే మనం ఏమవుతుందంటే సెలెక్ట్ అయినట్టనమాట. అలాగే మన పాదాల లెంత్ చూస్తుంటాడు. మన ఐసైట్ చూస్తుంటాడు. మన టీత్ చూస్తుంటాడు. మన రన్నింగ్ యొక్క, అంటే స్టామినా చూస్తూ ఉంటాడు. 15 నిమిషాల్లో 2.4 కిలోమీటర్లు పరిగెట్టావో లేదో చూస్తారన్నమాట. అంటే రిటన్ టెస్ట్ ఇవన్నీతో పాటు ఫిజికల్ టెస్ట్ కూడా మనకుంటాది. స్క్రీనింగ్ టెస్టు, మెడికల్ టెస్ట్ కూడా అయిన తర్వాతే మరలా వినండి. మెడికల్ టెస్ట్ క్లియర్ అయిన తర్వాతే మీకు ఉద్యోగం అనేది వస్తది. మెడికల్‌లో పోయినా మనకు ఉద్యోగం రాదు. సో, మెడికల్ ఫిట్, అంటే ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా ఇంపార్టెంటే. అంటే చదువుతో పాటు మీరు కొంచెం శారీరక ఆహ్, అంటే దృఢత్వాన్ని కూడా మనం పెంచుకోవాలి. అంటే ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా మనం పెంచుకోవాలనమాట. అది చాలా ఇంపార్టెంటు. మీరు చిన్న పిల్లలు, మీరు ఇలాంటి ఆటి మీదే ఇంట్రెస్ట్ పెట్టాలి. సో, ఉదయం 9 గంటలకి, 10 గంటలకి లేచే బదులు ఉదయం 4 గంటలు, 5 గంటలకు లేచి ఒక రన్నింగ్ గాని, ఇట్లాంటి పనులన్నీ చేయండి. మీరు రాత్రులు లేట్‌గా పడుకొని ఉదయాన్నే రాత్రి లేట్‌గా పడుకుంటున్నారు. ఉదయం లేట్‌గా లేస్తున్నారు. 10 గంటలకి, 9 గంటలకి లేస్తూ ఉంటారు. ఒక్కోసారి నేను ఫోన్ చేస్తే 8:30 కూడా నిద్రపోయి ఉంటారు పిల్లలు. అదేంటో నాకు అర్థం కావట్లేదు. సో, అలా అయితే మన భవిష్యత్తు సరిగ్గా నిర్మాణించుకోలేము. మనమే ఫ్యూచర్‌లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట. సో, చూడండి, పుషప్స్ అన్నీ చేయగలవు, సిటప్స్ ఎన్ని చేయగలవు, అలాగే రోప్ క్లైంబింగ్ ఇవన్నీ చెక్ చేస్తారు. ఇవన్నీ చేస్తేనే నువ్వు ఫిజికల్ ఫిట్. నాకు తెలిసి చాలామంది కుర్రోల్లో ఒక రకమైన ఫోర్స్ ఉంటది. ఎనర్జీ ఉంటది. మీ వయసులోనే ఆ అబ్బాయిలో ఒక రకమైన ఎనర్జీ ఉంటది. ఆ ఎనర్జీని ఇక్కడ వాడామనుకోండి, మనం మన 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 ఫ్యాషన్ అంటే ఏంటి? మనం ఒక ఆర్మీలో జాయిన్ అవ్వాలి, ఒక నేవీలో జాయిన్ అవ్వాలి, ఒక ఎయిర్ ఫోర్స్‌లో జాయిన్ అవ్వాలనే ఆ కోరిక తీరుతది. తల్లిదండ్రులనికి ఒక అమ్మో! నా కొడుకు ప్రయోజకుడయ్యాడనే ఆ సంతృప్తి ఆళ్ళకి మిగులుతది. దాంతో పాటు మనం ఆర్థికంగా గూడా ఒక రకమైన ఒక స్థాయికెళ్తాం. నెలకి 51,000 అంటే మాటలా? ఆ ట్రైనింగ్ టైమ్‌లోనే మీకిస్తారంటే అర్థం జేసుకోండి. సో, ఈ శిక్షణా కాలం అంతా మీకు ఆ డబ్బులు వస్తూనే ఉంటాయన్నమాట. రైట్. ఇంకా మనం క్లియర్‌గా నేర్చుకోవాల్సిందంటే ముఖ్యంగా 3 సంవత్సరాలయిన తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ, అంటే అర్థం ఏంటి? డిఫెన్స్‌లోని నీకు ఆర్మీలో అయితే నీకు 3 సంవత్సరాలకే బీఎస్సీ లేదా బీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్ ఏదో ఒక డిగ్రీ అనేది మీకు ఇచ్చేస్తారనమాట. అదే 4 సంవత్సరాల తర్వాత ఏమిస్తారంటే ఎయిర్ ఫోర్స్ గాని, నేవల్‌లో క్యాడెట్స్‌కైతే బీటెక్ డిగ్రీని ఇస్తూ ఉంటారనమాట. సో, ఇదంతా ఎవరిస్తారంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ వాళ్ళు ఇస్తారని చెప్పుకున్నాననమాట. ఓకే. రైట్. నౌ సో, నెక్స్ట్ మనం ఇంకా తెలుసుకోవాల్సిందేంటంటే, ఇక్కడ మనం ఈ ఎన్‌డీఏ తర్వాత ఇక్కడ చాలా విషయం నేర్చుకోవాలి. ఈ డిగ్రీ వచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ మాత్రం ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఉంటదనమాట. చాలా చాలా గట్టి ట్రైనింగ్ అనేది మనకి ఇంటెన్సివ్ ట్రైనింగ్ అనేది ఉంటదనమాట. అంటే ఫీల్డ్ ట్రైనింగ్. మన ఫీల్డ్ ట్రైనింగే ఉంటదనమాట. ఈ ఫీల్డ్ ట్రైనింగ్ అంటే
అయిన తర్వాత ఈ ఫీల్డ్ ట్రైనింగ్ అయిన తర్వాత నీకు డైరెక్ట్‌గా పోస్ట్ ఇస్తారనమాట. ఏ పోస్ట్ అని చెప్పాను? లెఫ్టినెంట్ ఇన్ ఆర్మీలో ఇస్తారనమాట. అలాగే 1 ఇయర్ ఫీల్డ్ ట్రైనింగ్ అయిన తర్వాత మీకు సబ్ లెఫ్టినెంట్ అని చెప్పేసి పోస్ట్ మనకి నేవీలో ఇస్తారనమాట. అలాగే ఎయిర్ ఫోర్స్‌లో తీసుకుంటే ఫ్లయింగ్ ఆఫీసర్ ఐ థింక్ సో. యాహ్! ఫ్లయింగ్ ఆఫీసర్ క్యాడర్ అనేది మనకి 1 ఆహ్, ఆహ్, 1 ½ ఇయర్ పోయిన తర్వాత మనకి ఫ్లయింగ్ ఆఫీసర్ అనేసి ఆ క్యాడర్‌తో మన ఉద్యోగాన్ని మనకి ఇస్తారనమాట. సో, ఎప్పుడైతే నువ్వు ఫ్లయింగ్ ఆఫీసర్ అయ్యావో నీ సాలరీ ఇంకా పెరిగిపోతూ ఉంటదనమాట. నీ సాలరీ ఇంకా నియర్లీ లాక్స్ వరకు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటదనమాట. సో, వితిన్ ఏ 5 ఇయర్స్ నువ్వు లక్షలు సంపాదిస్తావు అనమాట. నెలకి రూ. 1,00,000 పైనే సంపాదిస్తూ ఉంటావు అనమాట. సో, ఇవన్నీ కూడా డిఫరెంట్. ఆ తర్వాత నీ ప్రమోషన్ ఛానల్. ఇక్కడెక్కడో నువ్వు జాయిన్ అయ్యావు. ఆర్మీలో అయితే లెఫ్టినెంట్‌లో జాయిన్ అయ్యావు. కెప్టెను, మేజరు ఇలా ఇవన్నీ కూడా నీ పొజిషన్స్. ఫైనల్‌గా ఏ పొజిషన్‌కెళ్ళగలవు? జనరల్ పొజిషన్‌కెళ్ళగలవు. ఓకేనా? అదే నేవీలో అయితే సబ్ లెఫ్టినెంట్, లెఫ్టినెంట్ అలా చివరికి ఏమవుతుంది? అడ్మిరల్‌గా మనం హైయెస్ట్ పొజిషన్ మనం పొందొచ్చనమాట. అదే చెప్పుకున్నాం కదా! ఎయిర్ ఫోర్స్‌లో మొదటగా వచ్చే పొజిషన్ ఏంట్రా అంటే ఫ్లయింగ్ ఆఫీసర్. సో, ఈ ఎగ్జామ్ ద్వారా నీకు ఫ్లయింగ్ ఆఫీసర్ పోస్ట్ ఇచ్చారనమాట. తర్వాత ఈ ప్రమోషన్ ఛానెల్ తీసుకొని కొంచెం కష్టపడి అంటే ఈ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సే కాకుండా మధ్యలో టెస్ట్‌లుంటాయి. ఆ టెస్ట్‌లో సెలెక్ట్ అవ్వడం ద్వారా ఇవన్నీ కూడా టెస్ట్‌ల్లో సెలెక్ట్ అవ్వడం. అంటే టెస్ట్‌లో ప్లస్ సర్వీస్‌లో ఉండేటువంటి అచీవ్‌మెంట్స్ ఇవన్నిటిని బట్టి మనకి ఈ ప్రమోషన్స్ అనేవి వస్తాయి. హైయెస్ట్ ఆర్మీ క్యాడర్ ఎవర్రా అంటే భారతదేశంలో జనరల్. అదే భారతదేశంలో నేవీలో హైయెస్ట్ క్యాడర్ ఏంట్రా అంటే అడ్మిరల్. హైయెస్ట్ క్యాడర్ ఇన్ ఎయిర్ ఫోర్స్ ఏంట్రా అంటే ఎయిర్ చీఫ్ మార్షల్ అనమాట. అలాగే ఈ సిలబస్ కూడా ఒకసారి చూస్తే మనం చెప్పుకున్నాం కదా! ముఖ్యంగా మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పుకున్నాం. మ్యాథ్స్ తర్వాత జనరల్ యాప్టిట్యూడ్‌లోని జనరల్ అవేర్‌నెస్‌లో ఇంగ్లీష్ కూడా వస్తది. అంటే ఈ జనరల్ అవేర్‌నెస్ అంటే అర్థం ఏంటి? జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, ఇంగ్లీషు చాలా ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందనమాట. అంటే ఇక్కడొచ్చే క్వెషన్స్ కూడా 12థ్ క్లాస్ నుంచి కదా మనం ఎంట్రీ అవుతున్నాం. కాబట్టి 12థ్ క్లాస్ స్టాండర్డ్ ఉంటది. అంటే మనం ఇప్పటివరకు 10థ్ క్లాస్ వరకు చదువుతున్నాం. ఇంకా 2 సంవత్సరాలు. అంటే ఇదంతా కూడా 10థ్ వరకు చదివినంత విషయం కూడా అక్కడ మనం 12థ్ వరకు ఎక్స్‌టెండెడ్‌గా మనం చూసి ఈ విషయాన్నంతటిని మనం టెస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఎక్కువగా ఈ జనరల్ నాలెడ్జ్‌లో హిస్టరీ, జియోగ్రఫీ, జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కరెంట్ అఫైర్స్ ఇట్లాంటివన్నీ కూడా సిలబస్‌లో ఉంటది. కాబట్టి మన 10థ్ క్లాస్ లెవెల్‌లో ఉన్నప్పుడే ఈ సబ్జెక్ట్స్ మీద మంచి పట్టు అనేది ఉండాలనమాట. అలాగే చెప్పుకున్నాం కదా! మొదటిది మ్యాథమెటిక్స్ అని, రెండోది జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని. ఈ జనరల్ యాప్టిట్యూడ్స్‌లో మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. చూడండమ్మా. మ్యాథమెటిక్స్ పేపర్ 300కే 120 క్వెషన్‌లుంటాయి. 2:30 గంటలుంటాది. అదే పేపర్ 2 జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ లేదా జనరల్ అవేర్‌నెస్ టెస్ట్ అంటాం. ఇది 600 మార్కులకి ఉంది. ఒకసారి చూడండి. 600 మార్కులు. మొత్తంగా ఎంతయింది? 900 మార్కులు. సో, ఇది 2:30 గంటలు, ఇది 2:30 గంటలు, 5 గంటలు. రేపు ఎవరికైనా నువ్వు చెప్పాలి ఎన్‌డీఏకి మీ అన్నయ్యలకి చెప్పాలి. ఎన్‌డీఏ రాయిరా బాబు! అంటే ఎన్‌డీఏ అంటే ఏంట్రా అంటే నువ్వు చెప్పగలగాలి. ఆ పేపర్‌లు ఎలా ఉంటాయి చెప్పగలగాలి. అందుకే ఈ ట్రైనింగ్ అంతా అనమాట. నువ్వు కూడా ఇదే గోల్ పెట్టుకొని వెళ్ళాలనమాట. ఇంటర్మీడియేట్ తర్వాత ఏం చేయాలనుకుంటే. అందరూ చేసేది కాకుండా మనం ఎవరో ఇంజినీరింగ్ చేసామనుకో కొంచెం అవన్నీ మెయిన్ స్ట్రీమ్స్. కానీ దానన్నిటికి కూడా ఏమవుద్దంటే మనం ఎకనామికల్‌గా కొంచెం బాగా అంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. లేదా మన పరిస్థితులు బట్టి మనకు తెలుసు మన ఆర్థిక పరిస్థితులు ఎంత డౌన్‌గా ఉంటాయో. సో, త్వరగా మనం ఎంత బేగా సెటిల్ అయితే అది కొంచెం లాంగ్ పీరియడ్. ఎంత త్వరగా సెట్ అయితే మనం అంత మంచిదనమాట మన ఫ్యామిలీకి. త్వరగా రైజ్ అవుతాం అనమాట. సో, అందుకోసం ఏంటంటే ఎంత త్వరగా సెట్ అవ్వాలంటే ఎంత త్వరగా మనం స్టేబుల్ పొజిషన్‌కెళ్ళాలి. అంటే ఇప్పుడు స్టేబుల్ పొజిషన్ అంటే ఒక, ఒక గవర్నమెంట్ పోస్ట్ లాంటిదనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పోస్టు. సో, మనం ఇంటర్మీడియేట్ చదవగానేకొచ్చిందంటే నీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటదో అర్థం చేసుకోండి. నీకు 18 సంవత్సరంలోకే ఉద్యోగం వచ్చిందంటే 55 58 60 ఏళ్ళకి ఎన్ని సంవత్సరాలు నువ్వు సర్వీస్ చేస్తావు? ఎంత ఆర్థికంగా నీ ఫ్యామిలీస్ నువ్వు రైజ్ చేయగలవు అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం 200, 600 పేపర్ అనుకున్నాం కదా! సెకండ్ పేపరు. అందులో ఇంగ్లీషే 200 మార్కులు. తర్వాత జనరల్ అవేర్‌నెస్. అందులోనే మనం చెప్పుకున్నాం కదా! జియోగ్రఫీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవన్నీ కరెంట్ అఫైర్స్. అందుకే నేను చెప్తున్నాను ప్రతిసారి వీటి మీద ఫోకస్ చేయండి. రోజు పేపర్ చదవండి. అలాగే జీకే బుక్స్ చూడండి. అవే మనం ఫైనల్‌గా రేపొద్దున ఏ సెలక్షన్ ప్రాసెస్‌లో అయినా మేమైనా టీచర్స్‌కొచ్చామంటే మేము డీఎస్సీ రాసినప్పుడు ఈ జనరల్ నాలెడ్జ్ చదవాలి. జనరల్ నాలెడ్జ్ చదవాలంటే ఆ జనరల్ నాలెడ్జ్ అన్నీ వస్తాయి. నేనిప్పుడు నేను మీ అందరికి ఫిజిక్స్ చెప్తున్నాను. నేను డీఎస్సీలో ఫిజిక్స్ సబ్జెక్ట్‌ని ఎలెక్టివ్‌గా తీసుకున్నాను.
అంటే ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వస్తాయన్నమాట. అది నేను రాయాలంటే ముందు నేను ఒక పేపర్ క్లియర్ చేయాలి. ఆ పేపర్ ఏంటంటే జనరల్ అవేర్‌నెస్ పేపర్. అందులో సోషల్ ఉంటది. నాకు రాదంటే అవ్వదు. సోషల్ ఉంటది, సివిక్స్ ఉంటది, కామర్స్ ఉంటది, అలాగే కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఈ ఇంగ్లీష్ ఉంటది. ఇవన్నీ కూడా లేకుండా నేను నేను నా ఒక్క ఎలెక్టివ్ పట్టుకొని దాంతో నేను చేసేస్తానంటే అవ్వదనమాట. ఇవన్నిట్లో మార్కులు రావాలి. మనం అనుకున్న సబ్జెక్ట్ అంటే నేను ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ ఆప్ట్ చేయాలి. మ్యాథ్స్ టీచర్ అయితే మ్యాథ్స్ ఆప్ట్ చేసుకొనొస్తారు. హిందీ టీచర్ అయితే హిందీ ఆప్ట్ చేసుకొనొస్తారు. ఏ టీచర్ ఏమైనా సరే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి జనరల్ అవేర్‌నెస్ మీద పట్టుండాలి. ఇంగ్లీష్ మీద పట్టుండాలి. తెలుగు మీద పట్టుండాలి. మీరు కావాలంటే ఆ డీఎస్సీ పేపర్‌లు చూసినా ఇవే ఉంటాయి. ఐఏఎస్ పేపర్‌లు చూసినా ఇవే ఉంటాయి. ఇంక ఏవి చూసినా లేదు రేపు పొద్దున బ్యాంకింగ్ చూసినా ఇవే ఉంటాయి. బ్యాంకింగ్ గురించి కూడా నెక్స్ట్ క్లాసెస్‌లో మనం నేర్చుకుందాం. బ్యాంకింగ్‌లో క్లెరికల్ క్యాడర్ అంటే ఏంటి? పీఓస్ క్యాడర్ అంటే ఏంటి? వాటికి ఎలాగే రాస్తాం? బ్యాంకింగ్ రాయాలంటే మన ఎలిజిబిలిటీ ఏంటి? దాని క్వాలిఫికేషన్ ఏంటి? బ్యాంకింగ్ పేపర్స్ ఎట్లా ఉంటాయి? ఏ ఏ బోర్డ్స్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాయి? అందులో సిలబస్ ఏంటి? ఏ ఈ ఈ ఏ సబ్జెక్ట్స్ ఎన్ని మార్కులకొస్తది? ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ ఈ వయసులోనే తెలుసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత కరెక్ట్‌గా ఎగ్జామ్ రాసే ముందు అది ఎగ్జామ్ తెలుసుకున్నావంటే నువ్వెలా అచీవ్ చేయగలవు? మొదటి నుంచి ఒక ఐడియా ఉంటే అప్పుడు దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయగలం. ఎక్కువ మనం దాని గురించి మనకు దాన్ని గెలవడానికి అవకాశం కూడా ఉంటదనమాట. ఏది ఏమైనా మీరు కామన్‌గా చూసుకోవాల్సినవి మన స్కూల్ లెవెల్‌లోనే అన్ని సబ్జెక్ట్స్ మీద ఎంత పట్టుంటే అదే నీకు రేపొద్దున భవిష్యత్ నిర్మాణం. ఇవే కాదు అలాగే మనం సివిల్స్ అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నాడు. ఎన్‌డీఏ సెంట్రల్ గవర్నమెంట్. ఇదే కాకుండా సీడీఎస్ అనే ఎగ్జామ్ ఉంటది. దీనికన్నా హైయర్ క్యాడర్. అంటే ఇది ఇంటర్మీడియేట్‌లోనే టెక్నికల్, ఎగ్జిక్యూటివ్ ఇలా డిఫెన్స్‌లోని అంటే నథింగ్ బట్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కెళ్తున్నావు కదా! అలాగే నువ్వు ఈవెన్ డిగ్రీ చేసిన తర్వాత కూడా కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అంటామన్నమాట. ఆ ఎగ్జామినేషన్ ఉంటది. ఆ ఎగ్జామినేషన్ ద్వారా కూడా నువ్వు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలోకి వెళ్ళొచ్చనమాట. ఈవెన్ 10థ్ క్లాస్‌లో కూడా కొన్నుంటాయి. ఐ విల్ డిస్కస్ యూ 10థ్ తర్వాత కూడా కొన్నుంటాయి. విల్ డిస్కస్ అబౌట్. అవేంటంటే లోయర్ క్యాడర్ అనమాట. లోయర్ కొంచెం తక్కువ లీస్ట్ క్యాడర్‌లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటది. వాటిని కూడా మనం నేర్చుకుందాం అనమాట. సో, అంటే అర్థం ఏంటి? మీరు నేర్చుకోవాలి, నేను చెప్పాలనుకుంటే, నేను నేర్చి మీకు చెప్పాలి అంటే మీరు ఎంకరేజ్ చేయాలి. ఇఫ్ యూ అటెండ్ ఎక్కువ నంబర్ ఆఫ్ పీపుల్ మీరు అటెండ్ అయ్యారనుకోండి, దెన్ ఇట్ గివ్స్ ఎనర్జీ టు మీ. నేను ఏదైనా కష్టపడడానికి అవకాశం ఉంటదనమాట. రైట్? సో, నెక్స్ట్ వి గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఇక్కడ మార్కింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటదంటే కరెక్ట్ క్వెషన్ అయితే మ్యాథమెటిక్స్‌లో మనం చెప్పుకున్నాం మ్యాథమెటిక్స్ ఒకటి ఫస్ట్ పేపర్ అన్నాం. ఇదంతా కూడా జనరల్ అవేర్‌నెస్ టెస్ట్ అని చెప్పామనమాట. సో, మ్యాథమెటిక్స్‌కొస్తే ఒక్కొక్క కరెక్ట్‌కి 2.5 మార్క్స్ ఉంటాయి. రాంగ్ అయితే కట్ చేసేస్తాడు. 0.83 మార్క్స్ కట్ చేసేస్తాడు. అదే ఇప్పుడు జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ ఇవన్నీ అన్నాం కదా! వాటికొస్తే ఒక్కొక్క క్వెషన్‌కి 4 మార్కులుంటాయి. ఓకే. ఏమవుతుందంటే తప్పైతే 1.33 ఇలా ఈ విధంగా మనం ఏం చేస్తామంటే రైట్‌కి, రాంగ్‌కి అంటే మనం చేసేది ప్రతీదీ రైట్ అవ్వాలి. సో, నెగెటివ్ మార్క్స్ ఎక్కువైపోతే నీ మార్క్స్ పోయే అవకాశం ఉంటదనమాట. అంటే నీకు బాగా తెలిస్తేనే నువ్వు ఆన్సర్ చేయగలిగాల్సిన అవసరం ఉంటదనమాట. ఇప్పుడు నేను బేస్ లైన్ టెస్ట్ ఇచ్చాం. అందరూ ఏబీసీడీ రైట్ వస్తే మార్కేస్తాం 1 మార్కు. రాంగ్ వస్తే మార్క్ తీయం. మేము తీయం. రాంగ్ వస్తే రాంగ్ అంతే. కానీ ఇక్కడ రాంగ్ ఏస్తే మార్క్ తీసేస్తాడు. అంటే నువ్వు చేసేది ప్రతీదీ ఏమవ్వాలి? రైటే అవ్వాలనమాట. సో, అలాగే ఇదయిన తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంటు. ఇందులో సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది మొదటి స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌లో మనం రాసాం. ఏం రాసాం? మ్యాథ్స్ రాసాం పేపర్. తర్వాత జనరల్ యాప్టిట్యూడ్ రాసాము. 300+600 ఎంత అయింది? 900 ఎగ్జామ్స్ రాసాం. 900 అయిన తర్వాత ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ రిటన్ ఎగ్జామ్ క్యాండిడేట్స్ ఆర్ అపియర్ టు బి ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనమాట. ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అంటే ఇందులో బోలెడు స్టేజెస్ ఉంటాయన్నమాట. ఇక్కడ నీ నాలెడ్జ్‌ని ఇవన్నీ టెస్ట్ చేయడు. నీ యొక్క ఎబిలిటీ, నీ యొక్క యాటిట్యూడ్‌ని ఇక్కడ టెస్ట్ చేస్తూ ఉంటాడన్నమాట. అంటే మొదట స్క్రీన్ టెస్ట్, వెర్బల్, నాన్ వెర్బల్ టెస్ట్స్ ఉంటాయి. అంటే కొన్ని సమస్యలను ఇస్తారు. ఆ సమస్యలను మనం ఏం చేయాలంటే సాధించాలన్నమాట. అంటే ప్రాక్టికల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. ఈ వెర్బల్, నాన్ వెర్బల్ టెస్ట్‌లో వచ్చేదని నిజ జీవితంలో వచ్చేటువంటి సమస్యలు వాటి యొక్క వాటి యొక్క సొల్యూషన్స్ అన్నమాట. ఆ సమస్యలు 4 చెప్తే మనం సొల్యూషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటదన్నమాట. అలాగే సో, వర్డ్ అసోసియేషన్ చూడండి సైకలాజికల్ టెస్ట్ అంటే అక్కడేంటంటే ఫిజికల్ భౌతిక రకమైనటువంటి లక్షణాలే కాకుండా మానసిక ఉద్వేగాలు. మనలో ఎలాంటి ఉద్వేగాలున్నాయి? మన మెంటాలిటీ ఎట్లా ఉంది? అంటే మన నేచర్ ఎట్లా ఉంది? అంటే ఈయన ఉద్యోగం మీద ప్యాషన్ ఉందా? లేదా? తన యొక్క పాట్రియాటిజం అంటే దేశభక్తి ఎంతుంది? ఇలాంటివన్నీ కూడా నేచర్ ఏంటి? క్యారెక్టర్ ఏంటి?
ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి టెస్ట్ చేస్తుంటారన్నమాట, సైకలాజికల్ టెస్ట్. దాంతో పాటు ముందులో ఉండేది ఏంటంటే గ్రూప్ టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే 10 మందిని కూర్చోబెట్టేసి గ్రూప్ డిస్కషన్స్ ఉంటదన్నమాట. అలాగే చాలా చాలా గ్రూప్ టెస్ట్స్ అనేవి మనం ఉంటాయి. అంటే నాయకుడివి నువ్వు. 10 మంది మధ్యన నువ్వు ఆ నాయకత్వాన్ని నిరూపించుకోవాలన్నమాట. దేశాన్ని కాపాడే ఆహ్, మీరే. అంటే ఈ ఫోర్సెస్‌లో ఉన్న వాళ్ళే, సర్వీసెస్‌లో ఉన్న వాళ్ళే ఈ దేశాన్ని మీరందరూ బాగా మన దేశాన్ని సేవ చేస్తే ఇక్కడ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏంటి అవుతారనమాట, సెక్యూర్డ్‌గా, సేఫ్‌గా ఉండగలరు. అంటే మనం అంటాం కదా! మనల్ని మనం మనల్ని మనం అంటే మీన్ మనల్ని ముందు పెట్టి, మన ప్రాణాన్ని అడ్డుపెట్టి, దేశ ప్రజల ప్రాణాలందరూ కాపాడే వ్యక్తులు ఆ డిఫెన్స్‌లో ఉండేవాళ్ళనమాట. అంత గొప్ప మహోన్నతమైన ఉద్యోగం పొందాలంటే అది సాధారణం కాదు. తల్లిదండ్రుల యొక్క సాక్రిఫైస్ ఉంటాది. కుటుంబం యొక్క సాక్రిఫైస్ ఉంటాది. సో, తెలుసు మనందరికీ డిఫెన్స్‌లో ఉండే సిట్యుయేషన్స్ ఎట్లా ఉంటదో. స్టేబుల్‌గా బతుకుతామా అంటే లైఫ్ మీద లైఫ్ మీద అంటే సో, యాహ్! లైఫ్ అనేది మనం నెగెటివ్ మాట్లాడుకోకూడదు. లైఫ్ రిస్క్‌తోనే వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి మనందరి యొక్క సౌఖ్యాల కోసం చూస్తున్న వ్యక్తులనమాట. అలాంటి దానిలో ముందుండడానికి, గుండెని ఎగరేసుకొని ముందుకెళ్ళడానికి ప్రతి యువకుడు సిద్ధంగా ఉండాలనమాట. ఓకే. మనిషిలో ఆ నేచర్ ఇలాంటి టైంలోనే మీకు ఆ బ్లడ్‌లో ఆ ఫోర్స్ ఉంటదనమాట. మీరు ఏదైనా చేయగలరు. అందుకే ఆ ఏజ్ వాళ్ళకే ఆ టెస్ట్ అనేది జరుగుతూ ఉంటదనమాట. సో, ఇలా ఇంటర్‌వ్యూస్ ఉంటాయి, కాన్ఫిడెంట్స్ ఉంటాయి. ఇలా రకరకాలటువంటి టెస్ట్‌లనమాట. మనం స్కూల్స్ లెవెల్స్‌లో కూడా ఇలాంటి టెస్ట్‌లు అసలు స్కూల్స్ లెవెల్స్‌లో మనకేంటంటే మంచి గేమ్స్ ఉండాలి, స్పోర్ట్స్ ఉండాలి. ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంటు. గవర్నమెంట్ కూడా అంటే ఇన్సిస్ట్ చేస్తది. మీకు పీఈటీ పీరియడ్స్ ఉండాలి ఎట్లా అలా అని. బట్ బికాస్ ఆఫ్ ఫ్యాకల్టీ ప్రాబ్లమ్ అవ్వచ్చు, లేకపోతే ఫెసిలిటీస్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, లేదా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్ అవ్వచ్చు. అంటే ఇలాంటన్నిటి వల్ల ఏమవుతుందంటే నౌ-ఏ-డేస్ స్కూల్ స్టూడెంట్స్ ఆర్ నాట్ గెట్టింగ్ ప్రాపర్ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్ ద స్కూల్స్. నేను చెప్పగలను. గుండె మీద చేసుకొని చెప్పగలను. బికాస్ మనకు తెలుసు. మనం ఇంకా గవర్నమెంట్ స్కూల్స్‌లో బెటరే. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ తీసుకుంటే వాళ్ళకి బిల్డింగే సరిగ్గా ఉండదు. వాళ్ళకి గ్రౌండ్ ఎక్కడొస్తది? మరి యాహ్! మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ చాలా విషయం. ఫిజికల్ ఫిట్‌మెంట్ లేకపోతే, భౌతికమైనటువంటి దృఢత్వం లేకపోతే నువ్వు ఎలా లీడ్ చేయగలవు? సో, మొదట దేశం కన్నా ముందు నీ కుటుంబాన్ని లీడ్ చేయాలి. నీలో ఆ మానసిక ధైర్యాన్ని, ఆ పట్టుత్వాన్ని నేర్పగలిగేవి అవే. ఒక లీడర్‌షిప్ క్వాలిటీస్ పెంచేవి అవే అన్నమాట. కంటెంట్ ప్రాసెసర్స్ అవ్వచ్చు మేము. బట్ కంటెంట్‌తో పాటు నీ ఫిజికల్ ఎమోషన్స్‌ని మనం ట్రైన్ చేయాలి. నీ ఫిజికల్ అంటే ఆహ్, ఫ్ అంటే ఫిజికల్ అండ్ మెంటల్ కండిషన్స్ మేము ట్రైన్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే దేని పడితే దానికి మనం ఆతృత పడిపోకూడదు. దాన్ని బ్యాలెన్సింగ్ అన్నమాట. మన కోరికలను బ్యాలెన్స్ చేయాలి. ఆలోచనలను బ్యాలెన్స్ చేయాలి. మంచి చెడుని, మంచి చెడుని వేరు చేయగలిగే ఆ లక్షణాలను మనం ఏం చేయాలి? ట్రైన్ చేయాలి. ఇవన్నీ కూడా ట్రైనింగ్ అంటే నథింగ్ బట్ స్కూలింగ్ అంటే నథింగ్ బట్ క్వెషన్ చదివామా, ఆన్సర్ రాసామా, తెలుగు అయ్యిందా పీరియడ్, హిందీ అయ్యిందా పీరియడ్, ఇంగ్లీష్ అయ్యిందా, మ్యాథ్స్ అయిందా, సైన్స్ అయిందా, సోషల్ అయిందా, ఇవన్నీ కాదు. దీంతో పాటు ఇంకా ఉంది. అసలు హ్యుమానిటీస్ పెంచుకోవాలి. మానవీయ విలువలు పెంచుకోవాలనమాట. సో, అలాంటి విషయంకొచ్చేటప్పటికి మేము కూడా మీరు కూడా సో, ఇలాన్నిట్లో మిస్. సో, అంటే ఏమైందంటే ఇప్పుడు నీ నేచర్ అంతా కూడా ఇప్పుడు ఎవరికి సన్మానం అయిపోయిందంటే స్కూల్ కన్నా ఇంట్లో పేరెంట్స్‌కయిపోయింది. మీరెప్పుడైనా ఆలోచించండి. నువ్వు తప్పు చేస్తే అమ్మానాన్నలు తిడతారు. నువ్వు సరిగ్గా చదవకపోతే టీచర్‌ని తిడతారు. స్కూల్‌ని తిడతారు. చదువనేది టీచరు, స్కూల్‌కయిపోయింది. క్యారెక్టర్ బిల్డింగ్ అనేది అమ్మానాన్నలకే కుటుంబానికి సంబంధించింది అయిపోయిందన్నమాట. సో, ఎమోషనల్ డెవలప్‌మెంట్ కూడా మేము ఇవ్వాల్సిన బాధ్యత టీచర్స్‌గా స్కూల్‌కి కూడా ఉంది. బట్ ఈ రష్షు, ఈ మార్కులనే గోలలోని చాలా చాలా వెనక్కి ఎగిరిపోతున్నాయి. ఒకప్పుడు తరాల్లో అలా ఉండేవి. ఈ తరాల్లో అప్పుడు మార్కుకనే వాడి యొక్క ప్రయోజనతను చెక్ చేసేవారు. వాడు ఈరోజు అలాంటివి కాదనమాట. రైట్. సో, మనం అన్నిటికన్నా ముఖ్యమైనది విలువలు. విలువలనేవి చాలా ఇంపార్టెంటు. సో, దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఇంకొంచెం డీటెయిల్‌గా మనం అసలేంటేంటి సిలబస్ ఉంటదనేది మనం చూద్దాం అనమాట. ఈ సిలబస్ తీసుకుంటే మ్యాథమెటిక్స్ తీసుకుంటే మీరు స్కూల్ లెవెల్‌లో చేసే ఆల్జీబ్రా అంటే సెట్స్ ఉంటాయి మీకు. వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి. అలాగే రిలేషన్స్ ఉంటాయి. ఫంక్షన్స్ ఉంటాయి.
అలాగే కన్వర్షన్స్ ఆఫ్ బైనరీ సిస్టమ్ టు డెసిమల్ సిస్టమ్ అండ్ డెసిమల్ సిస్టమ్ టు బైనరీ సిస్టము, జామెట్రీ ఉంటుంది, ప్రోగ్రెషన్స్ ఉంటుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఇవన్నీ మీ స్కూల్లో మీరందరూ చదువుతున్నారా లేదా ఒక్కసారి ఆలోచించుకోండి. సిలబస్ చూస్తే అర్థమవుతుంది. మీరు 8th, 9th, 10thలో నేర్చుకునే సిలబస్సే. సో అది బేస్. అది బాగా వస్తే మనం ఇంకా కొంచెం దాని మీద అప్లికేషన్స్ అన్నీ కూడా ఇంటర్మీడియట్ స్థాయిలో మనం నేర్చుకుంటాం. ఆటిని వాడతాం అనమాట. అలాగే క్యాలిక్యులస్ ఇవన్నీ ఇంటర్మీడియట్‌లో వస్తాం. అలాగే మ్యాట్రిసెస్ మీకు ఒకప్పుడు మనం స్కూల్ లెవెల్‌లోనే మ్యాట్రిసెస్ అనే సబ్జెక్ట్ ఉండేది. అంటే మ్యాట్రిసెస్ అంటే సెట్స్ లాంటిదే. సెట్ ఆఫ్ సెట్స్ అంటాం అనమాట మ్యాట్రిసెస్. సో అది ఇలాంటి అలాగే ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అని ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్. ట్రిగనోమెట్రీ ఇది మనకి స్కూల్ లెవెల్స్‌లో కూడా ఇప్పుడు కూడా మీరందరూ చేస్తూనే ఉన్నారు. ట్రిగనోమెట్రీ, సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, అదే డిఫరెంట్ మెజర్స్ ఆఫ్ సిస్టమ్స్ ఆఫ్ డిగ్రీస్, రేడియన్ డిగ్రీస్, సెక్సాజెసిమల్ ఇలా మనం మాట్లాడుతుంటాం కదా. సో అవన్నీ కూడా అలాగే ఆల్జీబ్రా, వెక్టార్ ఆల్జీబ్రా, ఇట్లా అనాలిటికల్ జామెట్రీ అంటే కోఆర్డినేట్ జామెట్రీ మీరు నేర్చుకుంటారు. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, అలాగే ఈక్వేషన్స్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్, అలాగే 2 స్ట్రైట్ లైన్స్ యొక్క గ్రాఫ్ గీయడం, గ్రాఫ్ గీసి వాటిని సాల్వ్ చేయడం, గ్రాఫికల్ సాల్వింగ్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్. అలాగే మనకు తెలుసు స్టాటిస్టిక్స్, మీన్ మీడియన్ మోడ్, అట్లాగే మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, ఇలాంటివన్నీ కూడా ఒక డేటా ప్రాసెస్ చేసేదాన్ని స్టాటిస్టిక్స్ అంటాం. అలాగే ప్రాబబిలిటీ అంటాం. ఛాన్సెస్ ఛాన్సెస్ అనమాట. ప్రాబబిలిటీ అంటే ఛాన్సెస్ ఆఫ్ ఎన్ ఈవెంట్ అంటే ఎంత అవకాశం ఉంది, అలాంటివన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. సో అది మ్యాథమెటిక్స్ సంబంధించింది. ఇవన్నీ మ్యాథమెటిక్స్ ప్రాబబిలిటీలో 10 మార్క్స్ ఉంటాయి. ఇలా మార్క్ బట్టి కూడా మీకు అర్థమవుతుంది దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, ట్రిగనామెట్రీకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీకు అర్థమవుతుంది ఇక్కడ. ఓకేనా? రైట్. అలాగే జనరల్ టెస్ట్‌లో ఏముంటది చూడండి ఒకసారి. హిస్టరీ తీసుకుంటే మోడర్న్ వరల్డ్, రెనైజాన్స్, డిస్కవరీ, ఫ్రీడమ్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా, ఫ్రెంచ్ రెవల్యూషన్, ఇవన్నీ మీరు స్కూల్‌లో నేర్చుకునేదే అనమాట. 5 ఇయర్స్ పంచవర్ష ప్రణాళికలు, యునైటెడ్ నేషన్స్, అలాగే పంచాయతీరాజ్ సిస్టమ్, డెమోక్రసీ, సోషలిజం, కమ్యూనిజం, ఇండియా అండ్ ద ప్రెజెంట్ వరల్డ్ రోల్, భారతదేశం యొక్క పాత్ర ఈ ప్రస్తుత ప్రపంచం అభివృద్ధిలో, ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. అలాగే ఇదంతా కూడా హిస్టరీకి సంబంధించింది. అంటే మోడర్న్ హిస్టరీ ఉంది, అలాగే హిస్టరీ ఉందన్నమాట. అలాగే ఎన్‌డీఏలో జియోగ్రఫీ చూడండి సిలబస్. భూమి గురించి దాని షేపు, సైజు, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఇవన్నీ స్కూల్‌లో నేర్చుకోవట్లేదా మీరు? ఇవన్నీ స్కూల్ బేస్డే. కానీ ఇక్కడ ఎంత బాగా మనం మన టెక్స్ట్ బుక్‌ని ప్రాసెస్ చేస్తున్నాం అనేది ఇక్కడ నువ్వు ఎంత బాగా టెక్స్ట్ బుక్స్ చదివితే ఇలాంటి ఆటిలో నువ్వు అంత ఎక్కువగా నువ్వు సెలెక్ట్ అవుతావు. అంత ఎక్కువగా మంచి పెర్ఫార్మెన్స్‌ని చూపించగలవు. ఎవరైతే స్కూల్ లెవెల్‌లో టెక్స్ట్ బుక్స్ బాగా చదువుతారో వాళ్ళు భవిష్యత్తు వాళ్ళకి మాత్రమే ఉంటది. వాళ్ళకి మాత్రమే భవిష్యత్తు అనేది ఉంటది. నేను చెప్తున్నాను. క్లియర్‌గా. ఎవరైతే టెక్స్ట్ బుక్స్ చదువుతారో సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ద టెక్స్ట్ బుక్ రాదర్ దాన్ ద క్వెషన్ అండ్ ఆన్సర్. సో క్వెషన్ అండ్ ఆన్సర్స్ మనకి కావాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వెషన్ ఆన్సర్ కావాలి. కానీ క్వెషన్‌ని పట్టుకొని ఆన్సర్‌ని బట్టి కొట్టకూడదు. ఆ క్వెషన్‌కి ఎలా ఓకే సపోజ్ ఏదైనా రిఫరెన్స్ మెటీరియల్ చూసాననుకో, ఆ రిఫరెన్స్ మెటీరియలే గైడ్ అంటాడు. గైడ్ అంటే అర్థం ఏంటి? ఒకసారి నువ్వు తెలుసుకోమంటున్నాడన్నమాట. నువ్వు ఎలా రాయాలిరా అని చెప్పేదాన్ని గైడ్ అంటాం. అంతేగాని దాన్ని పట్టుకొని నూరియమని కాదని అర్థం. లేదా వర్క్ బుక్ అంటే ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇలా క్వెషన్ వస్తే నువ్వు ఆన్సర్ చేసి ప్రాక్టీస్ చేయాలి. ఇది గైడ్‌కి, వర్క్ బుక్‌కి ఉన్న తేడా. గైడ్ అంటే ఓకే. ఇలా వస్తే ఇలా రాయాలని ఒక రిఫరెన్స్ ఇచ్చేదన్నమాట. వర్క్ బుక్ అయితే ఒక క్వెషన్ ఇస్తే ఆ క్వెషన్ నువ్వు ఎలా రాస్తావని చెక్ చేసేదన్నమాట. సో ఇలాంటి వాటి తీసుకోండి. కానీ బట్టి కొట్టకండి. అర్థం చేసుకోండి. ముందు టెక్స్ట్ బుక్కే. ఎగ్జామినేషన్ ముందు ఏంటి జస్ట్ అలా చూడాలి. ఒక క్వెషన్ ఇస్తే, ఇలా క్వెషన్ ఇస్తే దీనికి ఆన్సర్ ఇలా రాయాలా? ఓకే. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ ప్రాబ్లమ్ కాబట్టి. తెలుగు మీడియం అయితే అది కూడా చూడనవసరం లేదు అసలు. అసలు నీకు తెలుగు మీడియం వాళ్ళకి గైడు నువ్వు చక్కగా రాయగలవు తెలుగులోని. ఇంగ్లీష్ మీడియం అంటే మన లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కాబట్టి ఏం చేస్తున్నారు అందరూ ఈరోజు బయట ఉన్నవన్నీ ఇంగ్లీష్ మీడియం స్కూల్సే. ఆళ్ళెందుకు ప్రతి ఇంగ్లీష్ మీడియం గైడ్‌లు అన్ని వర్క్ బుక్‌లు ఇస్తుందంటే బికాస్ అది పేరుకి ఇంగ్లీష్ మీడియమే గానీ పిల్లలు ఎవరు కూడా ఇంగ్లీష్‌లో రాయగలగాలి. మన పరిస్థితి ఎలా ఉందో బయట కూడా అదే పరిస్థితి. ఏది కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం అని నేను మాట్లాడతాను అంటే, ఏ స్కూల్‌లో అయితే గైడ్‌లు లేవో అదే కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు చెప్పండి. మన స్కూల్స్‌లో కంప్లీట్ గైడ్ లేకుండా మనం చదువుతున్నామా? ఇంకా మీరు సో కాల్డ్ మిగిలిన స్కూల్స్‌లో మన చుట్టూ ఉన్న బోలెడు స్కూల్స్ ఉంటాయి. చిన్న చిన్న స్కూల్స్. ఆళ్ళు గైడ్‌లు పట్టుకొని రాతున్నారా? అయితే వాళ్ళది కంప్లీట్ ఇంగ్లీష్ మీడియమా? మనది కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం, పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మీడియం అనేది మీరు ఆలోచించండి.
మీరు ఆలోచించండి. సో, చెప్తున్నాను ఇంగ్లీష్ మీడియం అంటే నథింగ్ బట్ నో గైడ్, నువ్వు క్వెషన్‌కి నువ్వు సొంతంగా రాసే ట్రైనింగ్ ఇచ్చే ఏదైనా ఇంగ్లీష్ మీడియంలో. ఇంగ్లీష్‌లో నువ్వు ఒక క్వెషన్‌కి ఇంగ్లీష్‌లోనే నువ్వు ఆన్సర్ ఎక్స్‌ప్రెస్ చేసే ఏ స్కూల్ అయితే అదే ఇంగ్లీష్ మీడియం స్కూల్ గానీ, ఏ స్కూల్ అయితే వర్క్ బుక్‌లు, గైడ్‌లు వాడుతున్నావో అది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని నేను ఎట్టి పరిస్థితిలో అనను. అది అది కాదు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయితే ఆడు ఇంగ్లీష్‌లో రాయగలగాలి. ఇంగ్లీష్‌లో ప్రెజెంట్ చేయగలగాలి. ఎవరో రాసిన క్వెషన్ తీసుకొచ్చి అక్కడ రాసి, పోనీ అది రిఫరల్‌గా కూడా చూడరు. ప్రతి ఒక్కరి చేత అది కొనిపిస్తారు. ప్రతి ఒక్కరి చేత కొనిపించి, ఆ క్వెషన్‌లకి ఆన్సర్‌లు రాసియండి, 10 సార్లు రాసియండి, 20 సార్లు రాసియండి, 30 సార్లు రాసియండి. సో, అది ఆ టైప్ ఆఫ్ వెర్షన్ ఉంది. ఓకే. మీకు ఇంకా ఇబ్బందిగా ఉంది. రిటెన్‌గా ప్రాక్టీస్ చేస్తారు. అది తప్పుండొచ్చు. ఈవెన్ దుద్దే ఇంగ్లీష్ మాలాంటి వాళ్ళకి కూడా టీచర్‌లకి కూడా ఇంగ్లీష్ అందగా ఎవరు గ్రామర్ చూడరు. ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో తప్ప మిగిలిన ఎవరు కూడా గ్రామర్ అనేది చూడం. సో, మీరు రాయండి. మీకు అర్థమైన బాధని అర్థమైనట్టు రాయండి. ప్రాబ్లమ్ ఏమి లేదు. అట్ ద సేమ్ టైమ్ మీ ట్రైనింగ్ కూడా ఎట్లా ఉండాలంటే, ఏ క్వెషన్స్ అయినా ఆబ్జెక్టివ్ మేనర్‌లో మీరు ట్రైన్ అవ్వాలన్నమాట. ఒక టెక్స్ట్ బుక్‌లో చదువుతున్నప్పుడే ఒక లైన్ అండర్‌లైన్ చేసుకోవాలి. ఒక బిట్‌గా మార్చుకోవాలి. అదొక ఒక ఒక పాయింట్‌గా మార్చుకొని మన నోట్స్‌లో రాసుకోవాలి. అలా రాస్తే ఏమవుతుందంటే, నీ టెక్స్ట్ బుక్ అంతా ప్రాసెస్ చేయగలవు. రేపు నీకు ఏ మధ్యలో అడిగినా నువ్వు చెప్పగలవు. ప్రతి టెక్స్ట్ బుక్ మొదటి నుంచి లాస్ట్ వరకు చదవండి. నువ్వు చదివిన విషయాన్ని నీకు అర్థమైందా అని ఒక పాయింట్‌గా రాయండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ డీటెయిల్డ్‌గా రాసేయకుండా, క్వెషన్ ఆన్సర్‌లు రాయకుండా ఒక పాయింట్ వైస్‌డ్‌గా రాయండి. రాసితే అలా రాసే ప్రతి ఒక్కరికి భవిష్యత్తు ఉంటది. అది నా నా నేను ప్రామిస్ చేస్తాను. ఐ గివ్ అష్యూరెన్స్. ఎవరైతే కష్టపడి ఇట్లాగా ఆలోచిస్తారో, ఇలాంటి ప్రయత్నం చేస్తారో అది నిజమైన చదువు అన్నమాట. మేమందరం ఈరోజు అలాగే వచ్చినోళ్ళమే. అలా వచ్చి ఇక్కడ కొంచెమైనా పొజిషన్‌లో ఉన్నామంటే కేవలం మా ఎనకాతల ఆ కష్టపడ్డాం కాబట్టే. బట్టి కొడితే మేమెప్పుడు వచ్చేవారం కాదు. 100 మందిలో 100 మందంటే 100 మంది ఈరోజు సక్సెస్ అయ్యి బయటికి రావట్లేదు. 10 మందో, ఐదుగురో వస్తున్నారు. ఈ 10 మంది, 5 మంది వచ్చేది ఒకే ఒకటి కామన్. దే రెఫర్ ఓన్లీ టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్స్‌ని మాత్రమే చదువుతారు. ఈ గైడ్స్ అన్ని జస్ట్ రిఫరెన్షియల్ మెటీరియల్‌గా చూసి పెడతారు తప్ప, దాన్ని పట్టుకొని బట్టి కొట్టేవాళ్ళెవరు కాదు. రైట్. చదువనేది పిల్లలనేది గవర్నమెంటా, ప్రైవేటా అనేది కాదు. సక్సెస్ అయ్యే వాళ్ళందరూ కూడా పిల్లల యొక్క తీసుకునే విధానం మీదే. అంటే వాళ్ళు తీసుకున్నటువంటి అటెన్షన్ మీదే సక్సెస్ అయ్యారే తప్ప ఆహ్, ఓపెన్‌గా చెప్పాలంటే టీచరు, స్కూలు కూడా ఆళ్ళ మీద ఇంపాక్ట్ ఓన్లీ 10%. వాళ్ళు 100% సక్సెస్‌లోని 90% వాళ్ళ సెల్ఫ్ వాళ్ళ వాళ్ళ యొక్క సెల్ఫే. అంటే వాళ్ళ కష్టమే ఉంటదనమాట. ఒక 10% ఎవరొస్తారంటే పేరెంట్స్ ఒస్తారు, టీచర్స్ ఒస్తారు, స్కూల్ ఒస్తది, కమ్యూనిటీ ఒస్తది, రిలేటివ్స్ ఒస్తారు. ఎవరో ఒకరు ఇన్‌ఫ్లుయెన్స్ ఒస్తది. అంతే తప్ప 90% పిల్లాడు చదవగలుగుతాను. నేను నేను పెద్దోడినవ్వాలని ఫీల్ అయినోడే పైకెళ్ళినోడనమాట. సో, ఇవన్నీ చూడండి. ఇవన్నీ కూడా జియోగ్రఫీ. ఇంకా తీసుకుంటే ఇదంతా కూడా జనరల్ సైన్స్ అనమాట. అంటే న్యాచురల్ సైన్స్ వస్తది. ఫిజికల్ సైన్స్ కూడా ఇవన్నీ కూడా ఇందులోని వస్తదన్నమాట. ఇది న్యాచురల్ సైన్స్ పర్టిక్యులర్ ఇక్కడ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఫుడ్స్ చూసే ఉంటారు మీరు. విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడాను. అలాగే ఇక్కడ తీసుకుంటే కెమిస్ట్రీ. సో, ఇవన్నీ కూడా సింబల్స్, ఫార్ములాస్ ఇవన్నీ మనం చూసుకొని ఉంటాం.